చూడమ్మా, అలా ఏడ్చి ప్రయోజనం లేదు. లాయర్ గారు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. చెప్పాను కదా బాబు, అది నా బిడ్డే. జెండా పండుగ నాడు పుట్టింది. ఏడుకొండలు సాక్షిగా చెప్తున్నాను. నిజమేనమ్మా, ఈ పాప నీ బిడ్డే అనడానికి ఏమైనా గుర్తులు చెప్పగలవా? 3 ఏళ్లప్పుడు కృష్ణాలు పుట్టి నెత్తి మీద వేసుకుందయ్యా. తల మీద కాళ్ళ మచ్చలు 3 ఉంటాయి. చూడండి బాబు. కానిస్టేబుల్స్, ఆ పాపను ఎలా తీసుకురండి. కరెక్ట్. దేవక చెప్పినట్టు పాప తల మీద 3 మచ్చలు ఉన్నాయి. జడ్జి గారు, అవి కాళ్ళు మచ్చలు కావు, పుట్టు మచ్చలండి. పుట్టుకతోనే వచ్చాయి. అది సరేనమ్మా, ఆ విషయం ముందెందుకు చెప్పలేదు? మీరు నన్ను ముందు అడగలేదుగా. మీరన్నట్టు ఈ పుట్టు మచ్చల్లా లేవు, కాళ్ళ మచ్చల్లా ఉన్నాయి. యువర్ ఆనర్, అవి నిజంగా పుట్టుమచ్చలయ్యుండి వీళ్ల దగ్గరికి పాప వచ్చిన తర్వాత ఆమె చెప్పినట్టుగా దీపం పడి కాలిన గాయాల్లా మారుండొచ్చుగా. యువర్ ఆనర్, ఎస్ఐ గారు అసందర్భంగా మాట్లాడుతున్నారు. నువ్వే అసందర్భంగా మాట్లాడుతున్నావు. మీరే. షట్ అప్. ఆర్డర్, ఆర్డర్. ఇన్స్పెక్టర్, ఇది మీ ఇల్లు కాదు, కోర్టు. ముందు మీరిద్దరు భార్యాభర్తలన్న సంగతి ఇక్కడ మర్చిపోండి. అది కాదు యువర్ ఆనర్, పాపనెత్తుకుపోయిన గణపతే స్పష్టంగా సహదేవుడికే అమ్మాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈ డిఫెన్స్ వాదన ఎందుకు? మరేం సాక్ష్యాలు వినాలో తెలియటం లేదు నాకు. మీ ఇద్దరు ఈ కేసు త్వరగా ముగిసిపోవాలని చాలా ఆవేశంగా ఉన్నారు. కానీ ఈ కేసు అంత సులభమైంది కాదు. లక్ష్మి లేక గౌరీ అనే పిలువబడే ఈ పాప సహదేవుడి దంపతుల్ని తన తల్లిదండ్రులుగా భావిస్తుంది. కానీ కేసు సాక్ష్యాలు, పెట్టిన కేసు వివరాలు ఆధారంగా తీసుకుంటే పాప కృష్ణారావు దంపతుల సంతానం అనిపిస్తుంది. ఇదే ఒక రూపాయి బిళ్ళైతే చిల్లరగా మార్చి చెరొక ₹1 తీసుకోమని తీర్పు చెప్పొచ్చు. కానిది ఒక ప్రాణి. దిస్ ఈజ్ అ లైఫ్. దీన్ని ముక్కలుగా చేసి చెరుసగం పంచుకోమని ఆ కింగ్ సాలమన్ లాగా నేను తీర్పు చెప్పలేను. ఐ కెనాట్ గివ్ సచ్ ఎ జడ్జిమెంట్. అందుకే జన్యు పరీక్షల ద్వారా ఈ పిల్ల అసలు తల్లిదండ్రులు ఎవరో తేల్చమని మెడికల్ ఎక్స్పర్ట్స్ అడగడానికి నిశ్చయించుకున్నాను. అమ్మగారు, జడ్జి బాబు గారు ఏం చెప్పారు? ఏమీ లేదు. గౌరీ రక్తాన్ని, మీ రక్తాన్ని, వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేస్తారంతే. అయితే అప్పుడు ఎవరి బిడ్డ తెలిసిపోద్దా? తెలిసిపోతుంది. బాగున్నావా? అయ్య బాగున్నాడా? అమ్మ బాగుందా? ఈ కోతి ఎలా వచ్చింది లోపలికి? ఎలా వచ్చింది? ఇది గౌరీ వాళ్ళ కోతి. గౌరీ కోసం వచ్చింది. ఇంటికి వెళ్ళిపో, పారిపో. ఏమే, పాలమందరం అనుకున్నావా లేకపోతే నీ ఇల్లు అనుకున్నావా? చెప్పే, చెప్పు.
నిలుపు నిలుపు ఏమే కోరుకోరని రక్షిస్తావా ఉంటేనే పని చెప్తాను. ఇళ్ళకి ముగ్గేసి ఆకేసి పప్పెట్టి బువ్వెట్టి పాయసెట్టి నెయ్యోసి ముద్ద కలిపి నోట్లో ఎడితే అత్తారింటికి దారి దారి మాట్లాడండి, మెదలకుండా అన్నం తినండి. గౌరీ, నువ్వు అన్నం తినవా? ఊరుకో, ఏడా మాకు, నే పెడతాలే. వాటినమ్మ ఒట్టి వెయ్యాలి, ఎప్పుడు అంతే. నిన్ను కొట్టిందా? మరి ఇక్కడ ఎందుకున్నా? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చుగా. నాకు అమ్మా నాన్న లేరుగా. బాధపడు మాకు, నాకు 2 అమ్మ నాన్నలు ఉన్నారు. కోర్టు వాళ్ళు నాకు ఒక అమ్మ నాన్న ఇస్తారు, ఇంకో అమ్మ నాన్న నీకు ఇస్తానే. సరే తిను. పొగరు మొత్తానంతా వెళ్ళిపోయిందని నేనెందుకు పలకరించాలి? ఏదో కోపంలో వెళ్ళిపోయింది లేని తనే పలకరించొచ్చుగా. ఆ చూపు చూడు, ఇంకా గీర తగ్గలేదు. పూసి చూడు, నీ ముగ్గుడిని అన్నట్టు. రామ్మా. రామ్మా. బాగున్నావా లక్ష్మి? నా పేరు గౌరీ. సార్, ఈ బాలమందిర్లో అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు, కానీ మరి గౌరీకి 2 అమ్మా నాన్నలుండి కూడా ఇక్కడికి వచ్చిందేంటి? అది కాదు బాబు. ఓహో, అమ్మా నాన్న లేకపోయినా ఇక్కడికే వస్తారు, 2 ఉన్నా ఇక్కడికే వస్తారన్నమాట. పాపని బాగా చూసుకుంటున్నారా? నా సొంత బిడ్డలా చూసుకుంటున్నానమ్మా. గౌరీ, అరే చేతికి ఏమైంది? ఎవరైనా కాల్చారా? అరే ఏది? మరి ఎలా కాలింది? నిప్పు పట్టుకున్నా. పసిపిల్ల నిప్పు మీద చేయేస్తే మందురాయాలని తెలీదా నీకు? చూడలేదమ్మా. జాగ్రత్త, ఇలాంటివి మళ్ళీ జరిగితే కోర్టు గెడుస్తాను. గౌరీ, తీసుకో, పాపం తీసుకెళ్ళు. మాట్లాడితే అందరినీ కోర్టు గిడిస్తానంటావు, అదేం గొప్ప అనుకుంటున్నావా? ఆ పిల్లని కోర్టుకిచ్చి నువ్వు సాధించిందేమిటి? పిల్లని తల్లినే దూరం చేసావు, అంతేగా? దూరం చేస్తున్నానో దగ్గర చేస్తున్నానో కోర్టు తెలుస్తుంది. నా తల్లే, నా తల్లే, నా ఉద్యోగం నిలబెట్టావమ్మా. అలా ఆయిరమ్మతో నిజం చెప్తే ఈ పాటికి నన్ను జైల్లో పెట్టించేది. చిన్నదానివి, నీకు దండం పెడితే ఆయుష్ తగ్గుతుంది. ఇదిగో ఇదిగో ల్యాంపులు వేసుకుంటున్నాను. రామ్మా, కూర్చో, చదువుకో. ఏమిటా చూస్తారో? చదువుకోండి. చదువుకోమ్మా, చదువుకో. ఈ బిస్కెట్లు లాయరం ఇచ్చారు, అందరం కలిసి తిందామే. తినండి. గౌరీ, నువ్వు వాడినమ్మ చేత కొట్టించాను, వాత కూడా పెట్టించాను. నువ్వు చాలా మంచిదానివి.
ఇక నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాం. నువ్వే మా లీడర్వి. అయితే మీరందరూ బిస్కెట్ తినండి. ఏమయ్యా ఇవాళ జెండాల పండుగ, మన గౌరీ పుట్టినరోజయ్యా. పాయసం ఉంటే దానికి ప్యాను వండుతాను, దానికి పెట్టొద్దావా? ఆ స్కూల్ కాడికి వెళ్తే తొక్క తీసేస్తారా? అదంతా తెలదయ్యా. ఇవాళ చేతి ముద్ద గౌరీ తినాల్సిందేనయ్యా, అంతే. అన్నా ఓ పని చెత్తి గౌరమ్మని చూడొచ్చు. ఏటదే? ఇళ్ళకి ముగ్గెడితే గాని తినమా గౌరమ్మ తల్లి? అట్నే ఆ చెయ్యిటి ఇళ్ళకి ముగ్గేసి ఆకేసి పప్పెట్టి బువ్వెట్టి పాయసెట్టి నెయ్యేసి ముద్ద కలిపి నోట్లో ఎట్టి అత్తారికి తారేది. అమ్మా అమ్మా